ఖచ్చితంగా ఈ నక్షత్రం వారిని పెళ్లి చేసుకోకూడదు ఉమ్. అనేది ఏమన్నా ఉందా? అసలు దాంట్లో అయితే కనుక ఏ ఇది లేదండి. ఆ! ఈ నక్షత్రం మంచిది కాదు, ఈ నక్షత్రం మంచిది అన్న విధానంలో అయితే కనుక ఏమీ లేదు. ఆ! ఓన్లీ ఆశ్లేష నక్షత్రం ఒకటే ఈ విధంగా శాంతి చేయించకపోతే కనుక చెయ్యొద్దంటారు తప్ప, అంతే తప్ప మిగతా నక్షత్రాలు అయితే కనుక ఏమీ లేవు. ఓకే. నిజంగా ఆశ్లేష నక్షత్రం వాళ్ళు కూడా చేసుకోవడం ఇబ్బంది ఏం లేదు. ఆ! పుట్టినప్పుడు శాంతి చేయించారా లేదా అంతే. అంతే. అచ్చా! అచ్చా! అయితే ఈ నక్షత్రం చేసుకోవచ్చు, ఈ నక్షత్రం అసలు దేనికి పనిచేయదంటే చాలా మందికి పెళ్లిళ్ళే అవ్వవు అదే కదా! అంటే మన జీవితంలో. నాకు డౌట్ ఏంటంటే ఇప్పుడు అవని వాళ్ళంతా ఆ కేటగిరీ వాళ్ళేమో అని డౌట్. అలా ఏం లేదు. అందుకే తెలుసుకుందాం అసలు అసలు ససేమిరా. ఏంటి మోడీల గోల్ ఏంటి? ఇలా అసలు మోడు వారాల్సిందేనా అని ఒక డౌట్ వచ్చింది. ఏమండి ఒక విషయం, అందరికీ ఒకలాగే గ్రహస్థితి రాసి పాడాడు. కరెక్ట్. ఒకటి డబ్బు మీద యావ చూపిస్తాడు. అవును. ఇప్పుడు ఆడు పొలోమని సంపాదించేస్తాడు. నాకు సంపాదించాలన్నా సరే నేను దొల్లితేనే అంటుకోవాలి. అవును. అవును. నాకు బూడిద అంటుకోవాలంటే దొల్లినా ఎంత దొల్లినా దొంగ ఎంత అంటుకోవాలో అంత అంటుకుంటుంది. అంతే. అంతే. అలాగని వాడితో పాటు నేను పోటీ పడాలంటే అవ్వదు. అచ్చా! ఆయనకి మన మీద పాలించి ఏమండి ఎక్కడో ఉన్నాయని ఇక్కడికి వచ్చి మనం పాలిస్తున్నాడంటే, ఆ! మంచి పేరు తెచ్చాడంటే అంతేగా. ఈ రోజున అంటే మనం ఎక్కడ చూడక్కర్లేదు, బయట దేశాలు ఇతర అయ్యో! దేశాల్లో మంచి పేరు తెచ్చాడు. ఆయన గొప్పతనాన్ని ఘనకీర్తిని మనం ఏమనట్లా. ఏమనలే. పెళ్లి ఎందుకు అదే చేసుకోవాలి అనేది ధార్మిక ఒక్కొక్కళ్ళని ఒక్కో ధార్మిక కాదండి. గిట్టేస్తుంది. ఇంకా ఆయనైతే మరీ అన్యాయం. రాహుల్ గాంధీ లాంటి వాడు కాలేదు గానీ అన్నే. ఆయన పెళ్ళైన భార్యను వదిలేసి మరీ బయటకు వచ్చేసాడు. అంతే. ఒక్కొక్కళ్ళకి పడదు అది. ఆ! ఆ విధానంలో ఉండదండి. బా. వివాహ విషయం ఉండదు. ఉన్నప్పుడు ఆ! వ్యాపారం లేకపోతే ఇంకోటో దీని మీద చూపిస్తూ ఉంటుంది. ఓకే. అలాగే ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క గ్రహస్థితిలోకి పంపిస్తూ ఉంటుంది. ఓకే. ఓకే. ఇప్పుడు మనం ఉన్నాం, వివాహం చేసుకోవాలి. ఆ! ఆ వివాహ విషయం ఉంటేనే, దాంట్లో పొంతన ఉంటేనే వివాహం చేసుకోవాలి. జరుగుతుంది. అచ్చచ్చచ్చా! అందుకని అడుగుతూ ఉంటారు చాలా మంది, అంటే మా అబ్బాయికి పెళ్లి గడియలు వచ్చేసాయి లేదా చూడండి బాబు ఒకసారి అని. ఆ! ఆ పెళ్లి గడి వస్తేనే అచ్చా! పెళ్లి గడి అనేది ప్రత్యేకంగా ఉంటదా గురుగారు? ప్రత్యేకంగా దానికి ప్రతి మనిషికి ఉంటదా అది? ఉంటుంది. ఆ! ఇప్పుడు రాహు నడిస్తే ఆగాగి అవుతూ ఉంటుంది. హ్మ్. మన గ్రహస్థితిలో గురుడు కానీ, ఇలాగా చిన్న శుక్రుడు కానీ, ఓకే. శుక్రుడు ఉన్నాడు అనుకోండి ఖర్చు. అచ్చా! ఆ ఖర్చు వచ్చినప్పుడు ఎందుకు వస్తుంది ఖర్చు? మనకి ఇంట్లో ఏదో శుభకార్యం జరిగితేనే కదా. అవునవునవును. ఇప్పుడు ఈ రాశులు కూడా చెప్తున్నారు చాలా మంది. ఆ! ఇప్పుడు మేషరాశి ఈ సంవత్సరం ఆదాయం 14, ఖర్చు 50 అన్నాడు అనుకో. ఆ! ఆదాయం 14, ఖర్చు 50 ఏట్రా బాబు అనుకుంటాడు. అవును. అవును. నేను తెచ్చేది 14 రూపాయలు అయితే ఖర్చు ఏమో 50 రూపాయలు అలా పెడతానని. ఆ! నీ ఇంట్లో అంటే ఏదో శుభకార్యం జరుగుతుందనే లెక్క. ఎక్కడో అక్కడ అప్పో సప్పో చేసి అది ఏదో ఒకటి చేస్తాం. ఏర్పాటు చేస్తావు ఆహా! అని చెప్పి. మన ఓకే. వాళ్ళైతే అయ్య బాబోయ్ ఖర్చా అని కంగారు పడుతూ ఉంటారు. అవును. అలాగే ఈ సంవత్సరం ఇలా బలానా వాళ్ళకి బాలేదు, లేకపోతే ఈ గ్రహస్థితి ఇలా ఉంది హ్మ్. అని చెప్తూ ఉంటారు. అవును. ఆదాయం 14, వ్యయం 5 అంటారు. వాళ్ళు ఏదో దాచేస్తారని కాదు. ఆ! వాళ్ళు ఏంటంటే 10 రూపాయలు ఖర్చు పెట్టవలసిన చోట 5 రూపాయలు ఖర్చు పెట్టి అలా ఒబ్బడిగా ఉంటూ ఉంటారని. అచ్చచ్చ! అంతేనా? అంతే. ఆ! కానీ ఖర్చుని చూసారా? హ్మ్. ఇప్పుడు ఆదాయం 2, ఖర్చు 14 అని రాశారు. ఆ! అయ్యబాబు అని కంగారు పడక్కర్లేదు. ఈ సంవత్సరం ఏదైనా కొనడం కానీ, ఏదైనా శుభకార్యం చేయడం అంతే. కానీ అంతే. వీడి చేతుల మీద ఉంటుంది అది. సూపర్. సూపర్. మరి రాజపూజ్యం అవమానం? ఇప్పుడు రాజపూజ్యం ఉంది. 100 మంది తిట్టారు, లేకపోతే ఒకడే ఏదో మంచి అన్నాడు అన్నారనుకో. అవును. అంటే ఎక్కడొక్కడ ఇప్పుడు నేను పెట్టానండి, మీకు భోజనం పెట్టాను. అవును. ఈ రోజుల్లో ఎలా ఉంది? పెట్టాడురా ఈ భోజనం అంటున్నారా? అంతేగా. తినేసాక. ఏం పెట్టాడండి ఆ, అది? మొన్న అన్ని పదార్థాలు మొన్న లేనిలో. మొన్న బలానా వాడింట్లో ఆ! చాలా రకాలు వేసాడు, ఇటు 2 రకాలు వేసాడు అంటారు. అవే అవమానాలు, అంతకన్నా ఏం లేవు. అచ్చచ్చా! ఓకే. ఆ! అవమానాలు అనేసరికల్లా ఏమో ఏదైపోతుందో ఎవడు కొట్టేస్తాడో అని ఆ! భయపడక్కర్లేదు. అచ్చా! ఇలా చిన్నవి చిన్నవే. అది. ఓకే. 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 దానికోసం భయపడవలసిన పని లేదు. రైట్. సూపర్. గురుగారు ఇంకోటి నేను గమనించాను. నక్షత్ర గణాలు అంటారు. ఉమ్, వాటితో పాటు పిల్లి, కుక్క, సింహం ఇట్లాంటి బొమ్మలొస్తుంటాయి. ఉమ్. అసలు ఈ గణాలేంటి? ఆ బొమ్మలేంటి? వాటికి మన మనిషి జీవితానికి ఉన్న సంబంధం ఏంటి? అలా కాదండి. ఇది వరకు బ్రాహ్మలు దగ్గరికి వెళ్ళి ఏమన్నా పిల్లి వేయడా మా వాడు కుక్క అయ్యాడో చూడండి అని. అవునా? ఓకే. అయితే అప్పుడు ఇంత టెక్నాలజీ, ఇంత నాలెడ్జ్ ప్రతి ఒక్కడు లేదన్నారు. అవును. ఈ రోజున ప్రతి ఒక్కడు చెల్లబట్టుకుని బలానా వాడి బలానా చెప్పాడు అబ్బాయి ఇది చేసేద్దామని. ఆడేం చెప్పాడు అన్నది అనవసరం. అవును. సెల్లో చూడటం చేసేయడం ఆ పని. చేసేయడం. బలానా దీపం పెట్టండి ఇవ్వాలంటే దీపం పెట్టేస్తున్నారు అంతే. అవును. ఎందుకు పెట్టమన్నాడా ఏంటన్నది కూడా ఆలోచించట్లేదు. అలాగా అప్పుడు పాము అయ్యింది, అమ్మాయి ఏమో ముంగీస్ అయింది, పడదు అచ్చా! అని ఒక లెక్క వాళ్ళకి. ఓకే. అయితే మామూలుగా మనం ఎవరో 20 పాయింట్లు వచ్చారా లేకపోతే 30 పాయింట్లు వచ్చారా, ఇదేమో 2 పాయింట్లు వచ్చారా అన్నాం, కాడికి అర్థం అవ్వదు. ఆ! పూర్వం ఉన్న వాళ్ళకి
అంత జ్ఞానోదయం శక్తి లేదు. ఆ, అందువల్ల ఏం చేసేవారంటే వాళ్ళకి ఈ విధానంలో చెప్పాలని ఆ అబ్బాయి పాము అయ్యాడు. ఆ, ఆ అమ్మాయి ముంగేసి అయిందంటే అమ్మో మనకు కొద్దిగా. వద్దండి ఈ సంబంధం ఆ. అని ఆ గణాంకాలు చెప్పడం కోసమని పూర్వం అలా నిర్ణయించారు అది. అయితే గురువు ఇక్కడ ఒక చిన్న సబ్మిషన్. ఆ. శివ పార్వతులు ఉన్నారు కదా, ఆ. వాళ్ళ ఫ్యామిలీని తీసుకుందాం మనం. ఉమ్, శివుడు, పార్వతి, కుమారస్వామి, విఘ్నేశ్వరుడు. ఉమ్, మీరు చూడండి, శివుడి మెడలో పాము ఉంటుంది, ఉమ్, ఆ వినాయకుడికి ఎలుక ఉమ్, వాహనం ఉంటుంది, కుమారస్వామికి నెమలి ఉంటుంది, ఆ అమ్మవారికి ఆ, 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 సింహం. సింహం ఉంటుంది. అంటే ఏ దానికి ఈ దానికి పడదు అసలు ఆ. వాటికి అవును. అందరూ కలిసి ఒక ఇంట్లో ఉంటారు. ఆ. ఇది ఎట్లా సాధ్యం గురుజీ? మరి ఈ పెళ్లి ఎలా సెట్ అయింది? నేను ఒక విషయాన్ని ఆ, అంటే మీరు శివుడు పాము వేసుకున్నాడు, ఈయనేమో ఎలక, ఈయనేమో సింహం అని ఒక్కో నెమలి. జంతువుని ఒక్కో చోట చూపించారు కదా. అవును. ఇవన్నీ కలిసి ఉన్నాయంటే అంత బద్ధ శత్రువులైనా సరే కలిసి ఉన్నారు. మీ కుటుంబం కూడా అదే విధంగా అందంగా ఉండాలి. ఇప్పుడు ఏమవుతుందంటే పెద్ద అన్నయ్య ఒకలాగా, చిన్న అన్నయ్య ఒకలాగా, రెండో అన్నయ్య ఒకలాగా ఉంటున్నారు. అవును. అలా ఉన్నా సరే ఇవి ఎలా కలిసి ఉన్నాయి అలాగే ఉండాలి సంసారం అని ఆ. చూపించాలని చూపించారు. కానీ ఒకసారి లక్ష్మీదేవి ఫంక్షన్ పిలిచింది వీళ్ళందరూ, నేను ఆ, దేవతలందరూ, నేను ఆ. అందరూ కూడా వాళ్ళ 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 వాహనాలతో వాహనాలు వేసుకుని వెళ్ళారు. ఆ. వెళ్తే ఈవిడేం చేసింది, నంది వేసుకుని వచ్చింది. అచ్చా. నంది వాహనం మీద వస్తే అందరూ అవమానించారట. పరమేశ్వరుని అడిగి నంది అడిగి తీసుకొచ్చింది. ఆ. ఇదేంటే మేము అందరం మా వాహనాలు వేసుకొచ్చావు, నువ్వేమో ఇలా వేసుకొచ్చావు ఏంటని అందరూ కొంచెం అవమానించారు. ఆ. అవమానించేసరికి కదా ఆవిడ అందట, ఒకసారి నా వాహనం కానీ తీసుకొచ్చాను ఇంకో పార్కింగ్లో పెట్టాక మళ్ళీ మీరు వచ్చేసరికి అవి ఏమి ఉండవు ఏంటి, కరెక్ట్. అందువల్ల మీ మీ మంచితనం కోసం నేను ఆగాను, మీకోసం ఆగానే అన్నారు. సూపర్. అలాగా ఈశ్వరుడు శివుణ్ణి మనం అనుకుంటాం ఏమీ లేదు ఆయన దగ్గర బూడిదే అనేసి చాలా మంది అంటూ ఉంటారు. అంటారు. అవును. కానీ అది చాలా తప్పు. ఆ. ఐశ్వర్యం ఇచ్చేదే ఈశ్వరుడు. ఓ, ఐశ్వర్యం ఇచ్చేదే ఈశ్వరుడు, లక్ష్మీదేవి కాదా? లక్ష్మీదేవి కాదు. ఆ. మనం అబ్బో వాళ్ళు ఇచ్చేస్తున్నారు, విష్ణుమూర్తిని కొలిచేస్తూ వస్తుంది, వాళ్ళని కొలిచే. ఆ. విష్ణుమూర్తి ఎప్పుడు కూడా మనస్కారకుడు. మనసుని ప్రశాంతంగా ఉంచడం, వ్యాపార వృద్ధి, లేకపోతే ఏదైనా చేసే కార్యక్రమాలు మంచి ఇదిగా జరగడం, ఇవి ఆయన చూసుకునేవి. ఉమ్. ఐశ్వర్య ప్రదాత ఎవరంటే ఈశ్వరుడే. ఓకే. ఈశ్వరుడు పార్వతీదేవి అడిగింది, ఏమంటే మనకి ఈ బూడిద ఇది తప్ప ఇంకేమీ లేదు, ఏమిటండి ఇది ఆ. అంటే, అప్పుడు మనకు కూడా ఐశ్వర్యం ఉండాలి కదా అని అడిగేసరి కల్లా ఆ నుదుటిన ఉన్న విభూతి తీసి చిన్న పేపర్లో వేసి నీకు కావాల్సిన ధనం తెచ్చుకో లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళన్న. ఆ. లక్ష్మీదేవి దగ్గర, కుబేరుడి దగ్గర, అందరి దగ్గర ఉన్న ధనం అంతా కూడా కాటా వేసినా సరే తోగట్లేదు. ఓ, బా. అప్పుడు అనుకుందట దీనికన్నా ఐశ్వర్యం ఇంకేది లేదని. ఆ. ఇప్పుడు చాలా మంది ఏదో నల్ల స్టిక్కర్లు అవి పెట్టుకుని తిరుగుతూ ఉన్నారు అవును, ఆడపిల్లలు. అవును. ఈ మధ్య నీలిరంగు స్టిక్కర్లు కూడా పెట్టుకుంటున్నారు, అవి నీలిరంగు బొట్లు. నేను ఒక విషయం అండి, పూర్వం అక్కలే చాలా చోట్ల ఇప్పటికే జరుగుతుంది. ఎవరైనా ఇంట్లో పోతే కనుక ఆ 12 రోజులు బొట్టు పెట్టుకోరు, అవును. ఏదో ఇలా నల్ల స్టిక్కర్ ఏదో ఒకటి ఆ. పెట్టుకుంటారు. ఆ. ఆ దరిద్రం ఇలా అంటుకుంది మాట మనకి. అచ్చా 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 అచ్చా. ఈ పిల్లలు ఏం చేస్తున్నారంటే ఇంట్లో తల్లిదండ్రులు కూడా చెప్పట్లేదు ఒరే ఆ స్టిక్కర్ పెట్టుకోకూడదమ్మా అని. ఆ. దానివల్ల సింధూరం చాలా మంచిది, ఆ. పొట్టు పెట్టుకోవడం, ఓకే. కుంకుమ పెట్టుకోవడం మంచిది. ఓకే. ఆంజనేయ స్వామి సీతాదేవిని అడిగారు, ఆంజనేయ స్వామి ఏమన్నా నువ్వు ఏడు సింధూరం పెట్టుకుంటున్నావు ఏటని. ఆ. అది పెట్టుకోవడం వల్ల నా భర్తకి ఐశ్వర్యం, ఆయన ఇచ్చిన ఐశ్వర్యం ఇదే నాకు అంటే, నువ్వు పెట్టుకుంటేనే ఆయన ఆయుష్యం ఇంత పెరుగుతుందంటే నేను పెట్టుకుంటే ఇంకా పెరుగుతుందని ఒళ్ళంతా పూసేసుకున్నట్టు ఆయన. అచ్చా, అందుకేనా? ఓహో. ఆయన సింధూర ప్రియుడు. అచ్చా. అప్పుడు ఆంజనేయ స్వామిని అడిగారట, ఏమిటయ్యి ఇది సింధూరం ఏంటి, ఈ లోకం ఏంటని. అంటే అప్పుడు ఆ రాముడితో అంటున్నాడు, అయ్యా అమ్మవారు ఇంత పొట్టు పెట్టుకుంటేనే మీకు ఐశ్వర్యం కలిగింది అంటున్నారు, ఆ. మీరు ఎంత ఐశ్వర్యంలో ఉన్నారు, మీ భక్తుని నేను అందుకుని ఒళ్ళంతా పూసేసుకున్నాను అన్నట్ట. బా బా బా. అలాగా ఆ. ఇప్పుడు ఎవరో కూడా ఈ స్టిక్కర్లు పెట్టుకోవడం వల్ల ఇబ్బందులే తప్ప ఏమీ లేదండి. ఏమీ ఎంత లేదు. స్టిక్కర్ పెట్టుకొని కొంచెం బొట్టు పెట్టుకోమనండి, కుంకుమ బొట్టు ఆ. ఎందుకు కలగదో బాగుంటుంది. చూడండి. ఆ. అట్లా నేను గురుగారు. పెట్టుకోవద్దు అంటలేదు, కానీ ఆ. బ్లాక్ మాత్రం పెట్టద్దు అంటున్నాం. ఓకే. బ్లాక్ స్టిక్కర్లు పెట్టుకున్నా బ్లాక్ స్టిక్కర్ పెట్టకండి. పెట్టకండి, ఓకే. ఏమన్నా అడగలే. అసలు అందరూ బ్లాకే పెట్టుకుంటారు కదా గురుగారు. ఎందుకంటే బ్లాక్ అన్నది మనకు ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడే అవి వాడుతూ ఉండేది. అచ్చా అచ్చా అచ్చా. అది ఇప్పుడు ఏమైపోయిందంటే ఫ్యాషన్ అయిపోయింది బాగాను. ఓకే. నేను చాలా మందిని నాకు కనబడితే కనుక బ్లాక్ స్టిక్కర్తో వెంటనే అడిగేస్తాను, ఆ. ఏమ్మా ఆ. తీసేయమ్మా, వెరీ గుడ్. కుంకుమ ఏదో ఒకటి పెట్టుకోమ్మా, లేకపోతే ఆ. వేరే స్టిక్కర్ ఏదో. ఎర్ర స్టిక్కర్లు బోల్డ్ అని ఎడుతున్నాయి, అవును. అవి మానేశారు. ఓన్లీ ఈ నల్ల నల్లదే స్టిక్కర్లే. కావాలి. అవును.
చాలా మంది ముఖాలు చూశాను. అవును, correct. అది ఏంటంటే మనకి శుభం జరిగేటప్పుడు అశుభానికే అది వాడతారు. బా అది దానివల్ల కొంచెం ఇబ్బంది.